వెల్కమ్ టు V5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ ఆదినారాయణ స్వామిని దర్శించుకున్న శ్రీకాంత్ మున్షి. తెలంగాణ అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ మున్షి. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నందు ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్షల డబ్బులు 1000 గొంతులు మాదికల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ. పాలకతిప్ప బీచ్ వద్దకు వచ్చేటటువంటి ప్రజలకు తగు సూచనలు తెలియపరుస్తున్న మైరన్ ఎస్ఐ సురేష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన గొల్లగట్టు జాతరగా పేరు పొందిన లింగమంతుల స్వామివారి దేవరపెట్టే మహాయాత్ర. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట డివిజన్లో గల బాపూనగర్ బస్తీలోను 125 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో 85 చదరపు గజాల ఆక్రమణకు గురైందని అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిని ప్రజా మరుగుదొడ్ల కోసం ప్రభుత్వం కేటాయించింది. భూమి కబ్జా విషయమై బస్తీవాసులకు అన్యాయం జరిగిందని ఎస్ఎస్ రావు అన్నారు. ఈ విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ 125 చదరపు గజాల్లో 85 చదరపు గజాల ఆక్రమణపై దర్యాప్తు చేయాలని, పునః సర్వే చేయించి ఆక్రమించబడిన భూమిని ప్రభుత్వం తిరిగి రికార్డులోకి తీసుకురావాలని, బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరారు. అమీర్పేట డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఈ భూమిపై నేటి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడంపై కూడా కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భూమి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రణాళికలను ఆపాలని ఎస్ఎస్ రావు మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా మరుగుదొడ్ల అవసరమా లేదా నేటి ప్లాంట్ అవసరమా అని బాపూనగర్లోని కుటుంబాల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని, ప్రజల మెజారిటీ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ నాయక్, కృష్ణకుమార్, నరేష్, పద్మావతి, ఆండాలు, నవీన్ రాజ్, రవి పాల్గొన్నారు. బాపూనగర్ ఇష్యూ ఏంటి అంటే ప్రజెంట్ బాపూనగర్ ప్రజలు ఇక్కడ ఇంతకుముందు 125 స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ ఉన్న ల్యాండ్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఈ ల్యాండ్లో వాటర్ ప్లాంట్స్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇక్కడ బాపూనగర్ వాసులు ఏమో కమ్యూనిటీ హాల్ కావాలనుకుంటున్నారు. ఇలా బాపూనగర్ ప్రజలు ఎక్కువ మెజార్టీ ఏది కావాలని కోరుకుని తర్వాత ఇక్కడ డిసైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతాప్ నాయక్, నేను ఎస్పీసీఎల్ మాజీ అధ్యక్షుడిని గ్రేటర్ హైదరాబాద్కి. నేను స్థానికుడిని. ఇక్కడ బాపూనగర్లో ఇది 125 గజాల పబ్లిక్ టాయిలెట్. అది కొందరు కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు 40 గజాలు 50 గజాలు మిగిలింది. మేడం గారు ఇప్పుడు ఏమంటున్నారు, ప్లాంట్ కట్టాలి అంటారు. సరే, ప్లాంట్ కట్టాలి, అది కార్పొరేటర్ గారు ప్లాంట్ కట్టాలి అంటున్నారు. మీరేమంటున్నారు, 125 గజాల పబ్లిక్ టాయిలెట్ని మీరు సర్వేలో వచ్చే వరకు ఆగండి మేడం. ఆగిన తర్వాత మొత్తం గవర్నమెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెయిట్ చేయమంటే మేము చేయము, మీ కలెక్టరేట్లో మీరు పాస్ చేశారు, ఈ బిల్ ఎట్లా పాస్ చేశారు అంటే మీకు ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ రాకముందు నుంచి మీకు హడావిడిగా ప్లాంట్ ఓపెన్ చేసి పోయారు. నేను కాదని, మీకు 125 గజాల పబ్లిక్ ల్యాండ్ని బయటికి తీసిన తర్వాత బాపూనగర్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన నడుస్తుంది. మా మేడం గారు కోట నిల్వ వచ్చిన తర్వాత అందరి అభిప్రాయం సేకరణ తీసుకున్న తర్వాత 125 గజాల స్థలాన్ని బయటికి తీసిన తర్వాత మేము చెప్తుంటే ఆమె నేను న్యాయంగా వెళ్తున్నాను అని చెప్తుంది. ఉద్దేశపూర్వకంగా 40 గజాలు మాత్రమే ఉన్నదాన్ని కట్టేస్తే కబ్జా చేసిన వాళ్ళు సేఫ్ అయిపోతున్నారు. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, కబ్జాదారులను మీరు కాపాడుతున్నారు. గతంలో 5 ఏళ్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. ఏదండి, ఎంఆర్ఓలు చాలా మంది మారారు ఇప్పటికీ చాలా సార్లు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కబ్జా చేస్తూనే ఉన్నాము. ఎవరు ఎంఆర్ఓ కబ్జా చేసి కట్టారు, ఆల్రెడీ వాళ్ళు చేశారు. ఎంఆర్ఓకి మున్సిపల్ కంప్లైంట్ చేస్తూ ఎవరు రాలేదు. 125 గజాల పబ్లిక్ టాయిలెట్ మాయమైంది, 40 గజాలు మాత్రం ఉంది. దీని మీద ఆర్ఐ గారు వచ్చి మొత్తము కొలుచుకొని రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఓపిక పట్టకుండా హడావిడిగా ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మేము అడ్డుకున్నాము. ఇది ప్రజాపాలనలో బాపూనగర్ ప్రజల అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరి 125 గజాల స్థలాన్ని మొత్తం. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరైన గొల్లగట్టు పెద్దగట్టు జాతరగా పేరు పొందిన లింగమంతుల స్వామివారి
దేవరపేట మహాయాత్ర ఈరోజు చీకటియాపాలెం నుండి తొర్రూరు, దంతాలపల్లి, మద్రాల, నూతనకల్, నిమికాల, సూర్యాపేట నగర వీధుల గుండా కేసారం వరకు కొనసాగుతోంది. దేవరపెట్టె కేసారం గ్రామానికి చేరుకుంటుంది. దేవరపెట్టె మహాయాత్రలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో చీకటియపాలెం గ్రామస్తులు, యాదవ్ ప్రముఖులు సాంప్రదాయ వస్త్రధారణలో యాత్రను కొనసాగించారు. ఈ మహాయాత్రలో యాదవ్ పూజారులు, కళాకారులు, బేరీలు, వీరణాలు, డోలు వాయిద్యాలతో యాత్ర పొడవు స్వాగతం పలికారు. యాత్రకు సంబంధించి రేపు అనగా ఫిబ్రవరి 2వ తారీఖు దిష్టి పూజ జరుగును. అలాగే జాతర ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరపబడును. ఈ జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తుల వరకు వివిధ రాష్ట్రాల నుండి పాల్గొంటారని యాదవ్ పూజారులు తెలియజేశారు. కాబట్టి యాదవులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయగలరని మనవి. రెండవ అతిపెద్ద జాతర. జాతరలో భాగంగా ఈరోజు చీకటాయపాలెం నుంచి దేవరపెట్టె పూజలు చేసుకొని దేవరపెట్టె మహాయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ దేవరపెట్టె మహాయాత్రలో పెద్ద ఎత్తున ప్రధానంగా యాదవులు పలు గ్రామాల నుంచి, పలు మండలాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యాత్ర ఈరోజు దంతాలపల్లి నుంచి మేము ముందుకు పోతున్న స్థితి. ఈ యాత్రలో యాదవులు చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంతో వాళ్ళ మైమర్చి వాళ్ళు ఈ మహాయాత్ర లోపల పెద్ద ఎత్తున పోతున్న స్థితి. ఇది రాష్ట్రం లోపల రెండో అతిపెద్ద జాతర అని మనకు తెలుసు. అయితే ఈ జాతర కేసారం వరకు జరుగుతుంది. కేసారంలో నెక్స్ట్ విశ్లేష కార్యక్రమం ఒకటి ఉంటుంది. దాని తర్వాత 16వ తారీఖు నుంచి 5 రోజులు, 15 నుంచి 20వ తారీఖు 5 రోజులు గొల్లగట్టున పెద్దగట్టు జాతర, లింగమందిర జాతర అనేది జరుపుకోవడం ఉంటుంది. దానికి రాష్ట్రం నుండి, వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ జనాభా వస్తున్నారు. ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలు వస్తున్నారు. అది ఈసారి ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నది. ఈ దేవరపెట్టె మహాయాత్రలు ఇంకా బలంగా నిర్వహించుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం. రాబోయే టైం లోపల ఒక పెద్ద ఒక ఆధ్యాత్మిక ఉద్యమం వైపు యాదవులు, శూద్రకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు పాల్గొనే ఒక బలమైన ఆధ్యాత్మిక ఉద్యమం వైపు తీసుకుపోతున్నాం. వేరే వాళ్ళు ప్రచారం కేంద్రంగా మతాన్ని పెట్టుకుంటున్నారు. అది కాదు, మేము నిజంగా మేము భక్తితో పాటు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఉద్యమాన్ని, ఈ లింగమంత్ర ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. లింగమంత్ర చైతన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో మనం అందరం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న గొల్ల కుటుంబాలతో పాటు, యావులతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా వస్తున్నారు. ఇంకా బలంగా రావాలని మేము ఈ యాత్ర ద్వారా తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకాయతీప బీచ్ వద్ద అప్రమత్తంగా ఉండాలని మైరాన్ సిఐ రమేష్ తెలియజేశారు. పిల్లలు బీచ్లోకి వెళ్లేటప్పుడు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దూర ప్రాంతాలు వచ్చేటటువంటి ప్రజలు వారికి తగు సూచనలు తెలియపరచాలి. ఇప్పుడిప్పుడే ప్రజల్ని గమనిస్తూ ఉండాలని మైరాన్ సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో మైరాన్ ఎస్ఐ ఉజ్వల్, అలాగే మాధురి, రెహమాని, జానీ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో శాంతినగర్ కమ్యూనిటీ హాల్ నందు ఎస్సీ వర్గీకరణ అమలుకై 1,00,000 డబ్బులు, 1000 గొంతులు పోస్టర్ కరపత్రాలను ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్ నందు ఎస్సీ వర్గీకరణ అమలుకై 1,00,000 డబ్బులు, 1000 గొంతులు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ ఎల్బీ స్టేడియం నుండి
పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు జరుగుతుందని తెలిపారు. మాదిగపల్లెలో ఉన్న యావత్ జాతి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ నాయకులకి, అదేవిధంగా మండల అధ్యక్షులు గారికి, మరి గ్రామ కమిటీ వారికి, అదేవిధంగా కల్లూరు మండలం ఉన్నటువంటి గ్రామాలందరికీ మనం ఇవాళ ఫిబ్రవరి 7వ తారీఖున జరిగే హైదరాబాద్ కార్యక్రమంలో, మన కిష్టన్న గారి కార్యక్రమంలో మన అందరం భాగస్వాములు కావాలని, మన కల్లూరు మండలం నుంచి కనీసం ఒక 10 బస్సులు పోయేటట్టు మనం జనాలు అందరినీ గ్యాదర్ చేసి పంపించవలసిందిగా మనం మాట్లాడడం జరుగుతుంది. దీని కొరకై ఇవాళ మన శాంతినగర్ కమిటీ హాల్ దగ్గర కలపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ కలపత్రాలు కూడా అన్ని మన కల్లూరు మండలంలో ఉన్న పంచాయతీలన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని గమనించి ఈ కలపత్రాలు తీసుకున్న ప్రతి ఒక్క పంచాయతీ నుంచి, ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ నుంచి ఉన్న నాయకులు మొత్తం కూడా అందరూ వీటిని ఇంటింటికి, గోడకి మన మాదిగ బిడ్డ అనుకునే ప్రతి ఒక్క ఇంటికి ఈ కలపత్రాలు అందించాలని కోరుచున్నాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండల అధ్యక్షుడు సంగీప రామకృష్ణ గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ కల్లూరు సీనియర్ నాయకులు అయినటువంటి మా గ్రామ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు. అమలకై ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో జరిగే లక్షల డప్పులు వేల గొంతుకుల కార్యక్రమానికి ఈరోజు కల్లూరు మండలంలో మండల టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్ర వాల్పేపర్ను విడుదల చేయడం జరిగింది. ఎవరైతే మండలంలో ఉన్న మాదిగ బిడ్డలందరూ ఫిబ్రవరి 7వ తారీఖున శ్రీ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ప్రతి గూడెం నుంచి వేలాదిగా, లక్షలాదిగా మాదిగల తరలి రావాలని, కల్లూరు మండలం నుంచి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కల్లూరు మండల ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో 25 సంవత్సరాలు నిర్విరామ సర్వీసును అందించి చివరి మజిలీలో గోదావరికని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేసిన కోల వనజకు పాఠశాల ఆవరణలో ఘనంగా వనజకు పదవీ విరమణ ఘన స్వాగతం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జింగ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోల వనజ తన సర్వీసును ఏ పాఠశాలలో చేశారు, అక్కడ తన వృత్తి ధర్మాన్ని ఎలా నెరవేర్చారు సవివరంగా వివరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం జింగ మల్లేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో ఎంతో పవిత్రమైందని, వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కోల వనజకు దక్కిందని కొనియాడారు. వనజకుమారి మేడం, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల గోదావరి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి సన్మాన గ్రహీతులైనటువంటి వనజ కుమారి గారికి మరియు వెంకటేశ్వర్లు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉద్యోగ విరమణ పొందినటువంటి వనజకుమారి మేడం గారిని ఎన్ని పనులున్నప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన పాఠశాల మీద అభిమానంతో, అదేవిధంగా మన పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసి మన పక్కన ఉన్నటువంటి ఉర్దూ మీడియం గాంధీ పార్క్ పాఠశాలకు కాంప్లెక్స్ హెచ్ఎంగా వెళ్ళినటువంటి సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం కొడగంచి గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయాన్ని తొలిసారిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి తెలంగాణ అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ మున్షి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తెలంగాణలో
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి ఆలయం. ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి ఎంతో విశేషమని పేర్కొన్నారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు మొదలుకొని 10వ తేదీ వరకు ఉంటాయని, 8వ తేదీన ముఖ్య ఘట్టమని జాతర రథయాత్ర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ మున్షి, వేణుగోపాలరావు, ఆలయ కమిటీ చైర్మన్ రామోజీరావు, ధర్మకర్తలు కొండలరావు, వెంకట మల్లికార్జున్, శ్రీనివాస్, రావిచంద్ర తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం యొక్క అధ్యక్షుల వారు ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించినారు. వారు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సంఘాన్ని ఇక ముందు వారే సారథ్యం వహించి అత్యంత వైభవపేతంగా ఐకమత్యంగా నిర్వహించగలరని కోరుచున్నాం. ఈ జాతరకు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరుచున్నాం. రామోజీరావు గారు మాకు పూర్వ పరిచయమే. తన ద్వారా ఈ ఆదినారాయణ టెంపుల్ రావడం జరిగింది. మాకు దీని విశిష్టత, దీని గొప్పతనం, ఇది 996 సంవత్సరాల కింద టెంపుల్ అని తెలిసింది. దర్శించడానికి ఇంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది ఇక్కడికి. సో తన కోరిక మేరకు మాకు కూడా ఉన్న భక్తితో, తర్వాత ఆదినారాయణ స్వామి ఆశీస్సులతో మేము చేయబోయే కార్యక్రమానికి సాగుదామని ఇక్కడ ఆశీస్సుల గురించి, స్వామివారి ఆశీస్సుల గురించి ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ విశిష్ట ఈ రోజు నుండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది. సో దానిలో కూడా ఈ రోజు నుండి మొదలయ్యే బ్రహ్మోత్సవాలను 8వ తారీఖు కూడా మేము మళ్ళొకసారి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్దామని నిర్ణయించుకున్నాం. దీన్ని కూడా ఏదైనా డెవలప్మెంట్స్ పరంగా కానీ, ఏదైనా అభివృద్ధి పరంగా కానీ, ఏదైనా మేము కూడా మా వంతు సహకారం తప్పకుండా చేయగలమని స్వామివారి ముందు తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హమాలివాడ శ్రీ భక్త మార్కండేయ మందిరం, భీంసారి గ్రామంలోని శ్రీ మార్కండేయ మందిరాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అర్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి వెంట ఆలయ అధ్యక్షులు మారెడ్డి రాజు, సామల రాజన్న, దాసర ప్రశాంత్, మెరుగు సాయికృష్ణ, పాకిపాండ్ల రవి, సామల శేఖర్, పతుల రాజేష్, భీంసరి ఆలయ సభ్యులు హనుమండ్లో చిన్న ఈరన్న, నీలం రామన్న, పెద్ద ఈరన్న, ఎలిగేటి నర్సింగ్, మల్లయ్య, సంజయ్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, వెంకటేష్, కుర్ర నరేష్, అనుముల, ఉషన్న, ఉదయ్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. స్వామి జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ గ్రామం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణం పిల్లుట్ల రోడ్లోని షాదీఖానా నందు షేక్ అబ్దుల్ రజాక్ కుమార్తె నూర్ ఏ చష్మీ వివాహానికి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ ఆదినారాయణ స్వామిని దర్శించుకున్న శ్రీకాంత్ మున్షి. తెలంగాణ అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ మున్షి. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నందు ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్షల డబ్బులు 1000 గొంతులు మాదికల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ. పాలకతిప్ప బీచ్ వద్దకు వచ్చేటటువంటి ప్రజలకు తగు సూచనలు తెలియపరుస్తున్న మైరన్ ఎస్ఐ సురేష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన గొల్లగట్టు జాతరగా పేరు పొందిన లింగమంతుల స్వామివారి దేవరపెట్టే మహాయాత్ర. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ వి5 న్యూస్.